పునరుత్థాన శక్తి అంటే అది ప్రియ బిడ్డలారా. పునరుత్థాన శక్తి అంటే అది. బండలు కొండలు పెట్టి, సిపాయిలను పెట్టి, రోమా ముద్రలు వేసి, సైనికులను పెట్టి యేసయ్యను లేవకుండా ఆపలేరు. ఆయన లేచి ముందే వెళ్ళి ఆ యొక్క తోటలో తిరుగుతూ ఉన్నాడు. పరలోకం నుంచి బండను తొలగించడానికి దేవుడు దూతలను పంపాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు పంపాడు దూతలను? ఒకవేళ బండను తీయకపోతే ఈరోజు కూడా ముయ్యబడిన సమాధి అంటాం. ఆ బండను తొలగించకపోతే ఈరోజు కూడా అందరి సమాధుల మాదిరి యేసయ్య సమాధి కూడా మూసివేయబడింది. దాన్ని ఎవరు తొలగించలేదు. తొలగించనీయకుండా ఎవరు చేశారు? రోమా సైనికులు, రోమా సామ్రాజ్యంలో సైనికులు చేశారు అని అనుకుంటాం కదా. మరి ఎందుకు తెరవబడింది? నీవు నేను లోనికి వెళ్ళి చూడడానికి. ఎందుకు తెరవబడింది? నీవు నేను లోనికి వెళ్ళి చూడడానికి తెరవబడింది. కానీ యేసుప్రభు 3వ దినమున లేచి బండను తొలగించి బయటకు రావడానికి కాదు. బండను తొలగించింది పరలోకం నుండి వచ్చినటువంటి దూత. రాయి మీద కూర్చొని సాక్ష్యం ఇవ్వు, నువ్వు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు, వెళ్ళండి, ఆయన చెప్పినట్టు లేచాడు. అప్పుడు వారి యొక్క విశ్వాసంలో బలపడుతుంది. రోమీయులు జాగ్రత్తగా ఉండి కావలి కాసిన బండ అలాగే ఉన్నా యేసయ్యను ఆపలేదు. మొట్టమొదట ఖాళీ సమాధి సాక్ష్యం మనందరికి తెలుసు. ఇందాక పత్రికల భాగంలో చదివినట్లు ఆయన లేచిన తర్వాత ఎవరెవరు కనబడ్డాడో చదువుకోండి మళ్ళీ ఒకసారి. 500 మందికి ఒకసారి కనబడి, అంటే నేను లేచినానని. ఆ తర్వాత పౌలు కనబడి, ఆ కనబడిన పౌలే ఈ యొక్క ఉత్తరం మన కొరింథీ పత్రిక రాస్తూ ఉన్నాడు. భయపడి మేడగదిలో దాక్కున్న శిష్యులకు కనబడ్డాడు. పునరుత్థాన సాక్ష్యం కాదా? 500 మందికి కనబడ్డాడు, సాక్ష్యం కాదా? ఖాళీ సమాధి సాక్ష్యం కదా? పౌలు కనబడ్డాడు, సాక్ష్యం కదా? ఇంకొకరు ఆ రోజే ఆదివారం రోజే పునరుత్థాన దినం ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయ్యో ఎంత మంచి చూడరా బాబు, అనవసరంగా చంపేశారు ఈ మతాధికారులు, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు అని ఇద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళ పేర్లు రాశారు క్లెయోపా లూకాలని. ఆ రోజు మధ్యాహ్నం అప్పటికి యేసుప్రభు లేచి సువార్త వచ్చేసింది బయటకు. వారి మధ్యలో నిల్చుండి, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు, ఏం జరిగింది? అయ్యో నీవు యెరూషలేము పట్టణంలో ఉండి ఏమి జరిగిందో తెలియనట్లు అడుగుతావేమయ్యా అని ఆ ఇద్దరిలో ఒకడు అన్నాడు. ఏమైంది? ఇట్లా ఒక ఆయన ఉండే, ఆయన ప్రవక్త అని మేము నమ్మినాము, ఆయన రాబోవు మెస్సయ్య అని మేము నమ్మినాము, ఆయన యథార్థపరుడు, నీతిపరుడు. మరి యేసయ్య గురించి నీవేం మాట్లాడుతున్నావు ప్రియ బిడ్డలారా? యేసయ్య గురించి నీవేం మాట్లాడుతున్నావు సమాజంలో? యేసయ్య గురించి ఏం మాట్లాడుతున్నావు? వెనకటికి ఏదో మతం వచ్చింది, ఆ మతాన్ని బట్టి క్రైస్తవులని ఉన్నారు, మేము కూడా క్రైస్తవులైనాం. నో, ఆయన నీ కొరకు మరణించి నిన్ను రక్షించి నీవు సాక్షిగా ఉండాలని చేశాడు. నాకు చర్చిలకు పోతే కొన్ని విషయాలు సంతోషం అవుతుంది. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. నేను సేవకుల పిల్లలు సేవలో ఉండి సేవల్లో పాల్గొంటూ ఉన్నారు. పాస్టర్లనే కాదు, సేవలో చేసేటటువంటి అనేక కార్యక్రమాల్లో సేవకుల పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వాళ్ళ మనుమన్లు మనుమరాన్లు యేసుక్రీస్తు పునరుత్థానమైనటువంటి రక్షణను పొందినటువంటి బిడ్డలుగా సేవలో పాల్గొంటున్నారు. చాలా చర్చెస్లో చూస్తూ ఉంటాను నేను. వాళ్ళ తాతలో అయ్యగారులు అయి ఉంటారు, వాళ్ళ తండ్రులో అయ్యగారులు అయి ఉంటారు, వాళ్ళ కుటుంబంలో మామలో అత్తలు అయ్యగారమ్మలు వాళ్ళే సేవ చేస్తున్నారు. కానీ కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు సేవలకు రావడం లేదు. వింటున్నటువంటి ఆ యాజకుల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారికే ఆ యొక్క ఆత్మ అభిమానం, యేసుక్రీస్తు పునరుత్థానమైన రక్షకుడని ప్రకటిస్తున్నారు. కానీ ఇతరులు వాక్యం వింటున్నారు, విడిచిపెట్టిపోతున్నారు. ప్రియబిడ్డలారా, మరి ఈ రోజున ఈ సువార్త వింటున్న మనం ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఎంఐ మార్గంలో వారు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో అన్నాడు, అలాగా మరి ప్రతి విశ్వాసి జీవితంలో
ఆయన నివసిస్తున్నాడు. ఆయన సజీవైన దేవుని కుమారుడు. మాట్లాడుతూ వెళ్ళగానే సాయంకాలం అయింది. వాళ్ళు ఆ క్లేయోపులు గుర్తుపట్టలేదు. అయ్యా నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు ఉన్నట్లున్నారు. ఆతిథ్యం ఇచ్చే మర్యాద వాళ్ళకుంది. అయ్యో చీకటి అయింది బాబు, ఎక్కడ వెళ్తావు? అప్పటి వరకు యేసయ్యను గుర్తించలే, అన్ని మాటల్లో గుర్తించలే, అన్ని డైలాగ్స్ అవుతున్నా గుర్తించలే. మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి రా. ఈ మరియమ్మ ఏమన్నది? ఆయన ఎక్కడున్నాడో చూపెట్టు, నేను ఎత్తుకొని పోతాను నా ఇంటికి. వీళ్ళంటున్నారు మా ఇంటికి రా. యేసయ్యని ఇంటికి ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? నీవు ఆహ్వానిస్తే అద్భుతం చూస్తావు. నీ కుటుంబానికి ఆహ్వానిస్తే అద్భుతం చూస్తావు. నీ కళ్ళు తెరవబడతాయి. ఇప్పటి వరకు ఒకవేళ అంధకారంలో ఉన్నాయేమో, యేసయ్య నిజమైన రక్షకుడు, దేవుడు, ఆయన వంటి దేవుడు లేడని ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో లేని వారి కొరకు దివ్యమైన వార్త. ఇంట్లోకి వెళ్ళాడు, కూర్చున్నారు. మర్యాదగా ఆయన రొట్టె ఇచ్చారు. సాయంకాలం కావచ్చింది, పొద్దుగుంకింది. మాతో ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఇక్కడ నాకు చాలా ఇష్టం అనిపించింది. ఆయనను బలవంతం చేసిరి అంటే వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ చూడండి. ఆయనను బలవంతం చేసిరని రాశారు 20వ వచనంలో. వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నాడు. ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి పంచిపెట్టగా ఏం జరిగింది? వారి కన్నులు తెరబడ్డాయి. ఓపెన్ యువర్ ఐస్ టుడే. జీసస్ వాంట్ టు డైన్ విత్ యూ, ఓ మై డియర్ క్రిస్టియన్స్. ఆయనను ఆహ్వానించండి. మీకు ఇంకా అంధకారమైన ఈలోక సంబంధమైనటువంటి అపవాది చేత మీ కళ్ళు మూయబడి ఉంటే, ఈలోక వ్యవహారములో మీ కుటుంబ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంగతుల్లోని ముగ్ధమై ఉండి ఇంకా యేసు క్రీస్తు లేచి ఉన్నాడనేటువంటి అవిశ్వాసంలో ఉంటే, ఆయన ఈరోజు నీ కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. ఆశ్చర్యం. తెరవబడంగానే ఏమైంది? అదృశ్యుడాయను, ఆయన మాయమైపోయాడు. కనబడలే. ఎందుకు కనబడలే? ఆయనకు మహిమా శరీరం ఉన్నది, మహిమా శరీరం ఉంది. ఆ మహిమా శరీరాన్ని ఈ యొక్క అడ్డుబండ రాయి తొలగించడానికి అవసరం లేదు, బయటకు వచ్చేస్తాడు. శిష్యులు మేడగదిలో రూమ్లన్నీ, బోల్ట్లన్నీ ఆ యూదులకు భయపడి వణికిపోతూ దాక్కుంటే మధ్యలో వచ్చి నిలుస్తాడు. ఏ డోరు ఆయనకు అడ్డంలే. ఈ రోజున నీ హృదయమైన ద్వారాన్ని మూసుకున్నావేమో ప్రియబిడ్డలారా. నీవు ఆహ్వానిస్తే వస్తాడు, లేకపోతే రాడు. నీవు ఆహ్వానిస్తే వస్తాడు. నువ్వు రమ్మనకపోతే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన రాడు. ఆయన నీ దగ్గర రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు 2023వ సంవత్సరము ఈ పునరుత్థాన సందేశం వింటున్న ప్రతి బిడ్డ దగ్గర ఆయన తడుతూ ఉన్నాడు. బిడ్డ, ఒకసారి రమ్మంటున్నావు నువ్వు, ఒకసారి పొమ్మంటున్నావు అంటున్నాడు. ఒకసారి ఆహ్వానిస్తున్నావు, ఒకసారి వద్దంటున్నావు. వద్దనేది ఎప్పుడో మీకు తెలుసు. ఎప్పుడు రమ్మంటాం? కష్టాలుంటే, రోగం ఉంటే, బాధ ఉంటే, భర్త కొడితే, భార్య కొడితే, బిడ్డలు తిడితే, అప్పుడు యేసయ్యా మాకు ఇంత శ్రమ ఉంది, మా దగ్గరికి రా. వస్తాడు, నెమ్మదిస్తాడు. ఆయనను ప్రతి దినం, ప్రతి నిమిషం ఆయన ఆహ్వానించండి, హృదయంలో చేర్చుకోనండి. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఖాళీ సమాధి, శిష్యుల సాక్ష్యం, ఎంఐ మార్గంలో మాట్లాడుచుండగా హృదయములు మండలేదా? ఈ రోజున ప్రియ బిడ్డలారా, పాలస్తీనా దేశంలో ఇంకా ఖాళీ సమాధి ఉంది. క్రైస్తవ పునరుత్థానం యావత్ ప్రపంచములో పునరుత్థానం అనేది లేకపోతే క్రిస్మస్ లేదు. క్రిస్మస్ పండుగ ఘనంగా చేస్తాం. ఎందుకు? అందరు పుడతారు, ఆయన కూడా పుట్టినాడు.
గుడ్ ఫ్రైడే కూడా లేదు. ఎందుకు? శిలువ మీద అంతకుముందు దొంగలను చంపినారు, ఈయన కూడా చంపినారు. గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత ఏమి? ఆయన జన్మం యొక్క ప్రాముఖ్యత ఏమి? వాటికి ఇంపార్టెన్స్ లేదు నా ప్రియ బిడ్డలారా. ఇంపార్టెన్స్ ఎప్పుడొచ్చింది? ఈరోజు వచ్చింది. ఆయన మరణించి లేచిన తర్వాతనే గుడ్ ఫ్రైడే. ఆయన మరణించి లేచిన తర్వాతనే క్రీస్తు జయంతి మహోత్సవం. ఆయన లేవకపోతే ఇవేమీ లేవు. ఆయన లేవకపోతే క్రైస్తవ్యం లేదు. ఆయన లేవకపోతే గుడులు లేవు. ఆయన లేకపోతే నీవు లేవు. ఆయన లేకపోతే క్రైస్తవానికి అసలు ప్రపంచంలో ఎక్కడ కూడా స్థానము లేదు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టే బలంగా చెప్పగలుగుతున్నాం. ఎలాగ చెప్తామంటే, ఏ దేవుడు లేవలేదు. 1000 మంది ముంగట నేను సాక్ష్యం ఇచ్చి చెప్పగలుగుతున్నాను. ఒక దగ్గర ఈ రీతిగా చెప్తుంటే నన్ను తీసుకొని పోయి గల్ల పట్టుకొని పడేసి చెరుకు తోటలు వేసి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఆయన లేచిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు. కొట్టలేకపోయారు. ఆయన నన్ను రక్షించాడు. ఎక్కడైతే చేశారో అక్కడ యేసు క్రీస్తు ప్రభు రక్షకుడు అని ప్రకటించినాను. ఆయన రానై ఉన్న యేసయ్య అని చెప్పిన. ఎప్పుడు వస్తాడు? వస్తాడు ఆయన. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా దేవుని నామానికి స్తోత్రం కలుగును. ఆయన రాబోతున్న రాజు, ఆయన రాబోతూ ఉన్నాడు. అదే చెప్పాను ఆ ఊర్లో నేను. ఎప్పుడు వస్తాడు? వస్తాడు. ఆయన తీర్పు తీస్తారు. మీరు కొడతారు, చంపేస్తారు, నాకేం కాదు. నా ప్రభు లేచి ఉన్నాడు, నేను లేస్తాను. యేసు క్రీస్తు ప్రభు మృతి పొందెనని మీరు నమ్మిన ఎడల అదే రీతిగా ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. పౌలు గారు తెస్సలోనికయ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చివరి వరకు రాస్తాడు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మితే, రిజరక్షన్ ఆఫ్ జీసస్, నీవు లేపబడతావు, నీవు లేపబడతావు, నీవు లేపబడతావు, నీవు లేపబడతావు, నీవు లేపబడతావు. ఈ శరీరాలు ఇక్కడ కుళ్ళిపోయినా మీ శరీరాలను కుళ్ళు పట్టనియని దేవుడు మహిమా శరీరాలు ఇచ్చి పరలోకానికి తీసుకొని పోతాడు. అయ్యా, మరి ఏంటి నీ సందేశం యొక్క ఉద్దేశం అని మీరు నన్ను అడిగినట్లయితే, ఈ దూతలు ఇవన్నీ చెప్పిన విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళు చెప్పిన విషయం అంటే, కమ్ అండ్ సీ అండ్ గో అండ్ టెల్ దట్ జీసస్ ఇస్ రిజన్. రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. రండి అనండి. రండి, రండి, చూడండి. ఏం చూడమంటున్నాడు? ఖాళీ సమాధి. వెళ్ళండి, చెప్పండి. ఏమని చెప్పాలా? యేసు క్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నాడు, వెళ్ళండి, చెప్పండి. దూతలు చెప్పినా, శిష్యులు చెప్పినా, యేసు చెప్పిన ఈ ప్రసంగం యొక్క సందేశం అంటే, ఇంకా కొన్ని విషయాలు పక్కకు పెట్టేసి నేను ముగిస్తాను. రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. ఈ 4కి ముందు ఇంకొక మాట అన్నాడు. ఏ మాట? మరణించే వరకు దేవాన్ని సేవ చేస్తానని అదే కంకణంతో సేవ చేస్తున్నాను. కుకుట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక చిన్న ప్రేయర్ హాల్ పెట్టుకొని, హౌస్ ఆఫ్ జీసస్ ప్రేయర్ అని, దిక్కులేని పిల్లలు, తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, విడబడిన వారు, ఎవ్వరు క్రిస్టియన్స్ కాదు, అంతా నాన్ క్రిస్టియన్సే. ఒక 40 మందికి ప్రతి ఆదివారం ఆరాధన జరిపిస్తాం. కలిగింది ఏదో సాంబార్ అన్నం పెడతాం, వారు తిని వెళ్తారు. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, తిండికి లేని వాళ్ళు. ఇదే దీవెన. ఈరోజు సజీవులుగా ఉన్నాను. దేవునికి నామం స్తోత్రం. ఈరోజు నేను ఇక్కడ వచ్చినానంటే నా పిల్లలు జిమ్మీ మనియన్,
కేరి ఇద్దరు అక్కడ ప్రార్థన జరిపిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, చివరి మట్టుకు ఆయన సేవ చేయాలా, నేనే కాదు మీరు చేయాలా. మొట్టమొదటి మాట ఏమంటే భయపడకండి. అంతకంటే ముందు ఏమన్నాడు ఆయన? మీకు శుభములు, ఇవి నా మాటలు కావు, యేసయ్య, మీకు శుభము కలుగునుగాక. భయపడకండి, రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. మీరు చాలా మంచి క్రైస్తవులు, ఇవన్నీ చేస్తున్నారు, వస్తున్నారు, ఖాళీ సమాధి ప్రసంగాలు వింటున్నారు, వెళ్తున్నారు, తర్వాత చెప్తున్నారా? కనీసం ఒక్కరికైనా చెప్పిన వాళ్ళకు దేవుని నామాన్ని స్తోత్రం, చెప్పని వాళ్ళు చెప్పాలని మరొకసారి చెప్తున్నాను నేను. మీరేం పెద్ద ప్రసంగాలు చేయాల్సిన అవసరం లే. ఈ పునరుత్థానం అంటే మేము నమ్మిన మా దేవుడు చంపి పాతి పెట్టినా మళ్ళీ ఆయన లేచాడు. గోధుమ కింద ఎట్లా భూమిలో పడి ఎట్లా మొలికెత్తుతుందో ఆ రీతిగా మొలికెత్తి పైకి వచ్చిన దేవుడు అని చెప్పగలిగితేనే నీకు ఈరోజు నా పునరుత్థాన శుభములు కలుగుతాయి, లేకపోతే కలుగాయి. గుడికి వచ్చినా వెళ్ళిపోయినా మా అయ్యగారు వచ్చి ప్రసంగం చేసిపోయినా అనుకుంటారు. అదే విషయం. శుభములు, భయపడకండి, రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. ఇది నా ప్రసంగం. ఏం చెప్పాలా అని మీలో ప్రశ్నిస్తే, సమాధి తెరవబడింది, కలవరా పడకండి. ఏమైంది? సమాధి తెరవబడింది. మీ కళ్ళు తెరవాలి. ఇంకేంటి? మూడో విషయం, మనసు తెరవబడాలా. మనసు తెరవబడిన తర్వాత శిష్యులు వెళ్ళి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళారు. పాపము నుండి, మరణము నుండి, సాతాను నుండి యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని రక్షించాడు. చాలా క్రైస్తవులుగా మనం చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం, కానీ మార్చుకున్నామా? అన్ని పద్ధతులు, చాలా గుడ్ ఫ్రైడేలు, వేలు లక్షలు కానుకలు వస్తాయి, లక్షల మంది హాజరవుతారు, టీవీలలో చూస్తున్నాను నేను. కానీ మారిన వాళ్ళు ఎంతమంది? మనం నేర్చుకున్నాం, మంచిదే, నేర్చుకొని తప్ప. ఆరాధన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, పాటలు పాడతారు, ప్రత్యేకం చేస్తారు, కానీ అందరూ కాదు. కొంతమంది మారనటువంటి వాళ్ళు ఈరోజున మారాలా, మనం మార్చుకొని వెళ్ళాలి. ఒక చిన్న ఇల్లుస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు క్రిస్టియన్స్ ఒకరోజు వాళ్ళ గాలికి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. దేవుని వాక్యం విన్నావా? ఈరోజు ఈస్టర్ పండుగ ఆపోయినా ఏం చెప్పిందంటే, ఈ హృదయాలు మార్చుకోమని చెప్తారా అయ్యగారు? అవి ఇంకేం చెప్తారు? అందరు పాపలే, ఈ పాపం నుంచి దూరం ఉండి పద్ధతి ఉంటే అన్నీ మార్చుకోమని చెప్తారు. అదే ప్రసంగం, పాత ప్రసంగమే అనుకుంటూ వెళ్తూ ఉంటే, అవురా మనం నేర్చుకుంటున్నాం కానీ మార్చుకోవాలా? వాళ్ళు చెప్పిన తప్పేముందంటే, అరే అందరు నేర్చుకుంటారా, మా ఇంట్లో మా పిల్లి కూడా నేర్చుకుందంట. ఏం నేర్చుకుంది? ఏమ్మా? పిల్లి కూడా నేర్చుకున్నది అన్నట్ట. క్రైస్తవులు కూడా అందరూ అన్నీ నేర్చుకున్నారు. మొదటి ఆరాధన, రెండవ ఆరాధన, మూడవ ఆరాధన, అపొస్తల విశ్వాసోత్తరం, ప్రభు ప్రార్థన, ఆజ్ఞలు, ప్రేమ ఆజ్ఞలు, ఆత్మ, అన్నీ నేర్చుకున్నారు. వాటి ప్రకారం నడుస్తున్నారా, మార్చుకున్నారా? అయితే ఎందుకు చెప్తున్నారు అంటే, మా పిల్లి, మా ఇంట్లో ఇంత పెద్ద పిల్లి అమెరికాకి తెచ్చినా అది నేను ఎట్లా చెప్తే అట్లా వింటుంది అన్నాడు. ఇంకోడు అన్నాడంట, పిల్లి నడేమిరా, పిల్లి మీ ఇంట్లో వింటుందా? పిల్లి వింటుంది. సర్కస్ చూడలేదా అని? సర్కస్ చూసినా కుక్కలు ఎట్లా గొడుగు పట్టుకొని నడుస్తాయి, ఏనుగులు ఎట్లా కింద పడతాయి, ఏనుగులు ఎట్లా క్రికెట్ ఆడతాయి, జంతువులు ఏ చేయమంటే అది చేసి, సింహాలను ఎక్కుమంటే ఎక్కుతాయి, దిగమంటే దిగుతాయి, చిలుకలు కూడా చేస్తాయి. సర్కస్ సంగతి చెప్తున్నాడు. అలాగే రా, మా ఇంట్లో పిల్లి నేర్చుకుంది, నేర్పించినాము అన్నాడు. నేను నమ్మరా అన్నాడు. ఏం పని చేస్తారా మీ ఇంట్లో అంటే, పుషి క్యాట్ క్యాన్ యూ బ్రింగ్ కప్ ఆఫ్ టీ అంటే, అది రెండు చేతుల్లో పట్టుకొని మా మేడం ఇస్తుంది, ఇలా గున్న నడుచుకుంటూ వస్తుంది రా అని చెప్పింది. ఆశ్చర్యం వేసింది. ఇది నిజమారా భయ్? నిజంగా రా, మా ఇంట్లో మా మేడం ఎవరైనా గెస్ట్లు వస్తే పిల్లి తీసుకొచ్చిస్తుంది, సర్వెంట్ కాదు. ఆయన నమ్మలే. షరతురా అనుకున్నారు. ఇద్దరు పోయి కూర్చున్నారు బయట వరండాలో. సాయంకాలం మా ఇంటికి టీ అండ్ స్నాక్స్. సరే ఇంటికి వెళ్ళారు. ఇద్దరు కూర్చొని ముచ్చట మాట్లాడుకున్నారు. ఈరోజు పేపర్ చూసినావా, ఈరోజు న్యూస్ చూసినావా,
అన్ని మాట్లాడుకున్నాక ఈయన మనసులో ఆత్రం ఉంది, ఎందుకంటే తన గొప్పతనం చెప్పాలా, తన పెళ్ళిని దాన్ని నేర్పించినారు కదా, బాగా నేర్చుకుంది కదా. మేడం అని కిచెన్కి ఆర్డర్ ఇస్తున్నాడు, మేడం క్యాన్ యూ సెండ్ 1 cup ఆఫ్ కాఫీ విత్ అవర్ పుషి క్యాట్ అన్నాడు. ఈయన వెంటనే ఆ పిల్లి రెడీ ఉంటుంది, అది పాలు వీళ్ళు తాగుతుంటుంది, కిచెన్ ఇంట్లో ఉంటుంది. వెంటనే మేడం ఒక సాసర్ ఇచ్చి కప్పు పెట్టి ఆ కప్పులో కాఫీ పోసి, కాఫీ తాగుతలేదు, అది పాలు తాగుతుంది, కాఫీ తీసి ఇంత లావుంది పిల్లి, ఇలాగూ పట్టుకొని గున్న నడుచుకుంటూ వస్తుంది అక్కడి నుంచి. వీనికి చాలా సంతోషం అవుతుంది, ఎందుకంటే పిల్లి నేర్చుకొని రావడం. నేను నేర్పించిన భయ్ చాలా గ్రేట్గా చెప్తుండు, పిల్లికి ఇంకా కొన్ని పనులు నేర్పించిన అన్నాడు, ఈ ఒక్కటి ఇడిచిపెట్టి. అట్లా ఆశ్చర్యపోయాడు ఈయన, బెట్లో ఓడిపోతాడు. అది గున్న నడిచి వస్తుంటే అలా దాని ముంగడికెళ్ళి ఒక ఎలుక కిస్ 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 అని ఎలుక వెళ్ళింది. సాసరి ఇట్లా పట్టుకుంది, అటు యజమాని చూసింది, ఎలుక వెళితే కిస్ అనగానే ఏం దబక్కన కింద ఎత్తేసింది కప్పు. సాసర్ ఉంటుందా, పలిగిపోయింది. ఆ షరతు కట్టినోడు బాగా నేను గెలిచినాను అనుకుంటాను. ఎందుకు అట్లా పడేసింది పిల్లి, నువ్వు నేర్పించిన అన్నావు కదా, కప్ సాసర్ అంతా బలగొట్టింది. లేదురా, నిన్న నా ఫ్రెండ్ ఒకరికి అట్లని తెచ్చిచ్చింది, మొన్న ఒక మా మేడం వస్తే అలాగే ఇచ్చింది, ఈరోజు ఎందుకు పడేసిందో, ఎందుకు పడేసింది చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఎలుకను చూసిందంటే పిల్లికి చాలా ఇష్టం కదా, పడేసింది కింద పలిగిపోయింది. అయ్యా అప్పుడు వాళ్ళిద్దరిలో సంభాషణ, నేర్చుకోవడం గొప్ప కాదు, నేర్చుకోవడము గొప్ప కాదు, ఏం చేయాలా, మార్చుకోవాలా, స్వభావం మార్చుకోవాలా, గుణం మార్చుకోవాలా, లక్షణాలు మార్చుకోవాలా, మన ఆ పద్ధతులు మార్చుకోవాలా. దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావ లక్షణాలు మన జీవితంలో లేకపోతే ఈస్టర్, నో గుడ్ ఫ్రైడే, నో క్రిస్మస్. చేంజ్ యువర్ హార్ట్స్. భయపడుతున్నారా? నేర్చుకోవడం తప్పని నేను ప్రసంగించనులే నా సోదరి సహోదరులారా. మార్పు కావాలా, హృదయంలో మార్పు కావాలా, మనిషిలో మార్పు రావాలా. అందుకే యేసు ప్రభు హృదయ పరితాపం, పశ్చాత్తాపం నీ హృదయంలో రావాలా. దొంగ అప్పుడే మార్చుకున్నాడు మనసును, అప్పుడే పశ్చాత్తాపడ్డాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసు. అది మార్పు. ఈరోజున వాక్యం వింటున్న అమ్మలారా, అయ్యలారా, బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. ఆయన సమాధిలో లేడు. అయ్యా మీకు ఇచ్చే సందేశం, మీ అందరికీ శుభాలు. భయపడకండి. ఈ మాట ఎందుకు అంటున్నంటే, నేటి దినాల్లో సమాజంలో క్రైస్తవులను భయపెట్టే దుష్ట శక్తులు చాలా ఉన్నాయి. క్రైస్తవులను భయపెట్టే రాజ్యాలు ఉన్నాయి, క్రైస్తవులను భయపెట్టే రాజ్యాంగాలు ఉన్నాయి, క్రైస్తవులను బట్టబెట్టే పరిపాలకులు ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, ప్రియ బిడ్డ, నేను పునరుత్థానమయ్యాను, భయపడకు. మీ హృదయాన్ని ధైర్యం చేసుకోండి, భయపడకండి. ఒక మంచి వార్త, ఏం వార్త? రండి, చూడండి, ఫ్యాక్ట్ తెలుసుకోనండి, వెళ్ళండి, చెప్పండి, నాకు సాక్షులుగా ఉండండి. ఎప్పుడైతే నీవు అది చేస్తావో దేవుని ఎడల నీ విశ్వాసం బలపడుతుంది. అందుకే మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం. యేసు నాథుని మేలులు తలంచి, యేసు నాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నా దేవా, నా ప్రభువా, మా కొరకు ఈ లోకానికి ఉంచి వచ్చి పాపములను, శాపములను, రోగములను భరించి పునరుత్థాన బలం అనుగ్రహించిన దేవా, లేఖనములన్నిటిని నెరవేర్చినావు. మా కొరకు పునరుత్థాండై అందరికీ దర్శనమిచ్చి
తిరిగి రానయ్యున్నటువంటి దేవుడవు నీవు, ప్రపంచంలో ఎవరు లేరు. అందుకే అంటున్నావు, మీకు శుభములు కలుగునుగాక. ఆ రోజు మరియమ్మ శిష్యులతో కాదు, మాతో అంటున్నావు. మీరు భయపడుతున్నారా? భయపడకండి, వాస్తవం తెలుసుకునండి, రండి, చూడండి ఖాళీ సమాధి. స్త్రీలతో చెప్పింది ఇదిగా, వెళ్ళండి, నేను లేచినానని చెప్పండి. మేము వెళ్ళి చెప్పాలి. ఎక్కడ బలహీనత ఉందో ఇంకా మేము పునరుత్థానాన్ని ఆచారంగా మేము ఆచరించి వెళ్ళి చెప్పకపోతే ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఇచ్చినావు. మత్తయి 28:20 మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ సువార్తని పునరుత్థానుడైన యేసు, పునరుత్థానము లేకపోతే క్రైస్తవ్యము లేదు, పునరుత్థానము లేకపోతే మనిషికి వెన్నెముక లేనట్టే, ప్రపంచంలో స్థానము లేదు. ఈరోజు కోట్ల మంది పునరుత్థానాన్ని ఆచరిస్తున్నారంటే నీవు లేచినందుచేతనే. నీవు రానయ్యున్న దేవుడవు. ప్రతి వారి హృదయములో ఒక స్పందన, ఒక మార్పు కలగచ్చేమో. నేర్చుకున్న మంచిదే, మారకపోతే స్వభావాలు మార్చుకొని పునరుత్థానానికి సాక్షులుగా మమ్మల్ని పంపించుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ సందేశం దీవించుగాక. ఆమేన్.